తోటలో పూల పాత్ర గురించి చెప్పుకునే ముందు అందరూ దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మిద్దె తోటలో పువ్వుల పాత్ర చెప్పలేనిది. అందాన్ని అందించడమే కాకుండా గాలిని శుద్ధి చేయడము, పరాగ సంపర్కన కారకాలను ఆకర్షించడము, కీటకాల బెడదకు తగ్గించడము లాంటివి పలు ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. అందమైన వాతావరణం, పువ్వుల రంగుల డమడమ, మనోహరమైన వాసనలు మిద్దె తోటలకు ప్రాణం పోస్తాయి. ఒక చిన్న రెస్టారెంట్ లాగా మిద్దెను మార్చేస్తుంటాయి. గాలి శుద్ధీకరణ, పువ్వులు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంటాయి. ఇది మిద్దెపై గాలి నాణ్యతను పెంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంటాయి. పరాగ సంపర్కన కారకాల ఆకర్షణ, పండ్లు, కూరగాయలు పంటలకు పరాగ సంపర్కన చాలా అవసరం. పువ్వులు తేనెటీగలు లాంటి పరాగ సంపర్క కారకాలను ఆకర్షించి పంటల దిగుబడిని పెంచుతాయి. కీటకాల బెడదకు తగ్గింపు, కొన్ని పువ్వులు ముఖ్యంగా గరిక, లావెండర్ లాంటివి చీమల్ లాంటి కీటకాలను సహజంగానే దూరంగా ఉంచుతాయి. ఇలా రసాయనాలపై ఆధారపడకుండానే పంటలను రక్షించవచ్చు. మానసిక ప్రయోజనాలు, పువ్వులు చుట్టూ ఉండడం ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయి. వాటి రంగు, వాసనను ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రత్యేక అనుభవాలు, పువ్వులతో టీ, కాఫీ తాగడం, వాటితో అలంకరణలు చేయడం లాంటివి మిద్దె అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. మిద్దె తోటలో ఏ రకాల పువ్వులు పెంచాలి అనుకుంటున్నారో తెలిస్తే వాటి ప్రత్యేకతలు, సంరక్షణ విధానాల గురించి కూడా చెప్పగలను. పువ్వుల వైభవం, చరిత్ర, ఇది నిజంగానే అద్భుతమైనవి. తెలుగు సంస్కృతిలో పువ్వులు ఎంతటి గొప్పదనంతో ముడిపడి ఉన్నాయో, చరిత్రలో ఎలాంటి ముద్ర వేశాయో చెప్పడానికి చాలా ఉంది. పువ్వులతో ముడిపడి ఉన్న వైభవం, దేవతా పూజలు, తెలుగు సంస్కృతిలో దేవతామూర్తులకు పువ్వులతో అలంకరించడం సాధారణం. కమలలు విష్ణుమూర్తికి, మల్లెలు లక్ష్మీదేవికి, చామంతులు శివుడికి ప్రీతికరమైనవి. పువ్వులతో చేసిన అలంకారాలు దేవాలయాలను అందంగా తీర్చిదిద్దుతాయి. పండుగలు, తెలుగు పండుగల్లో పువ్వుల పాత్ర ప్రధానమైంది. ఉగాదికి మామిడి పూలు, సంక్రాంతికి ముగ్గులు, బతుకమ్మ పండుగల్లో పూలు బాహుళ్యం. ఇలా ప్రతి పండుగలోనూ పువ్వుల వైభవాన్ని మరింత పెంపొందిస్తాయి. కళలు, తెలుగు కళల్లో కూడా పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర, లేఖనం, శిల్పకళ, నృత్యం, ఇలా ప్రతి కళారూపంలో పువ్వుల శోభకు చిత్రీకరించబడింది. చరిత్రలో పువ్వుల ముద్ర, రాజభవనాలు, పూర్వపు రాజభవనాలు, తోటలు వివిధ రకాల పువ్వులతో విలసిల్లాయి. వీటిని రాజకీయ వేడుకల్లో, వినోద కార్యక్రమాల్లో ఉపయోగించేవారు. సాహిత్యం, తెలుగు సాహిత్యంలో పువ్వుల ప్రస్తావన అనంతం. కవులు, రచయితలు తమ రచనల్లో పువ్వుల శోభకు, వాసన, భావాలను చిత్రీకరించారు. వైద్యం, ఆయుర్వేద వైద్యంలో పువ్వులను రకరకాల ఔషధాల తయారీకి ఉపయోగించేవారు. కొన్ని ప్రత్యేక పువ్వులు, జాజి ప్రేమ, దయ, సౌందర్యానికి చిహ్నం. తిరుమల దేవస్థానంలో జాజి పువ్వుల గారడి ప్రసిద్ధి. తాటి పువ్వు విజయ సంపదను, శుభానికి చిహ్నం. ఇంటి గడపారంగాను చేయడానికి ఉపయోగిస్తారు. గరిక సాహసం, ధైర్యానికి చిహ్నం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు గరికల పొదల్లో దాగి ఉండేవాడు. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. తెలుగు సంస్కృతిలో పువ్వుల ప్రాముఖ్యత చెప్పడానికి, చరిత్రలో వాటి పాత్ర వివరించడానికి ఇంకా చాలానే ఉంది. మీరు ఏ ప్రత్యేక పువ్వు గురించి లేదా పువ్వుల వైభవం, చరిత్ర సంబంధమైన ఏ ప్రత్యేక అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కామెంట్ చేయండి. సరదాగా మిద్దె తోటలో పూలు చూపిస్తూ, మీకు ఈ పూల వివరాలు తెలుపుతూ నేను కూడా చాలా బాగా టైంపాస్ చేశాను.
కొన్ని మొక్కలు మీరు కూడా నాటండి. పూలని పెంచడం వల్ల కూరగాయలు పళ్ళు కూడా బాగా దిగుబడి పొందుతారు. ఎందుకంటే క్రిమికీటకాలు, చీమలు, హనీ బీస్ ఇలాంటివన్నీ అట్రాక్ట్ అవుతాయి. కెమికల్స్ ఏమీ వాడకుండానే మిద్దె తోటలోకి క్రిమికీటకాలని దూరం చేస్తూ ఉంటాయి ఈ పూలు. అందాన్నే కాదు, తోటని సంరక్షణలో కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.